శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే తిరుమల శ్రీవారి పుష్కరిణి ప్రత్యేకత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజు తిథి పుష్య శుద్ధ సప్తమి ఉదయం 9:01 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రారంభం. నక్షత్రం ఉత్తరాభాద్ర, తెల్లవారుజామున 5:08 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, బుధుడు వృశ్చికంలోను, రవి, కుజ, శుక్ర ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. సంతానము వారి యొక్క అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. తీర్థయాత్రలు, నదీ స్నానాలు, దైవ దర్శనాలు ఇవి చేసుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలు, వీరికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. అయితే ఆర్థికపరమైన విషయాలలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా పురోగతి కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ కుటుంబము, వారి శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు తాపత్రయపడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పనుల విషయాలలో ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు, వీరికి ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. వీటితో పాటు వీరి యొక్క ఆరోగ్యం గురించి కూడా వీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వైద్య సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్య నిమిత్తంగా మీరు పెడుతున్న ఖర్చులను కూడా మీరు అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు కోరిన విధంగా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా గౌరవ ప్రతిష్టలు పెరగటం, దీంతో పాటు అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి రావటం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అధిక శాతం ఉంటాయి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ప్రతి విషయంలోనూ మీకు అనుకూలత, సానుకూలత, ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఉద్యోగానికి సంబంధించి అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. నెమ్మదిగా ఆర్థిక పురోగతి వైపుగా ముందుకు వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఖర్చులను అధిగమించడానికి మాత్రం కొంచెం ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి.
కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు వాయిదా పడే అవకాశాలు కానీ, లేకపోతే వీటికి సంబంధించి జాప్యం ఉండే అవకాశాలు కానీ గోచరిస్తూ ఉంటాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉంటాయి కనుక ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ముఖ్యంగా మీకు శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉండటం, ఈ శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందుల్ని ఏ విధంగా అధిగమించాలి అని చెప్పి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. పాత బకాయిలు తీర్చాలి అని చెప్పి మీ పైన అధిక ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలు, వీరికి కూడా అనేక విషయాలలో నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడానికైతే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కోర్టు విషయాలు, స్థిరాస్తి విషయాలు ఇవన్నీ కూడా వీరికి ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటాయి. కోపావేశాలను నిగ్రహించుకోవడానికి ప్రయత్నించాలి. లాభాల విషయంలో మాత్రం మీరు ఆశించినట్టుగా లాభాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు భజగోవిందం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయత్నం అధికంగా ఉంటుంది, కానీ మీకు వచ్చే రాబడి కానీ లేదా మీరు కోరిన విధంగా ఆర్థిక పురోగతి కానీ లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి మాత్రం చాలా వరకు అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. మీ సంతానం గనక విదేశాలకు దూర విద్యల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి మీరు శ్రద్ధాశక్తుల్ని కూడా కనపరచాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పు అనేది కనిపించకపోయినా వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా పురోగతి వైపుగా మీరు వెళ్లేందుకు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి మాత్రం గౌరవ మర్యాదలు పెరగటం, సంతానానికి అనుకూలంగా ఉండటం, ఆర్థిక పురోగతి, ముఖ్యంగా ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేయటము, దీంతో పాటుగా ఉద్యోగానికి సంబంధించి ప్రత్యేకంగా వీరికి ఆర్థిక పురోగతి, గౌరవ మర్యాదలు పెరగటం, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో హఠాత్తుగా మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు ఆగిపోయిన పనులు కూడా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థిక పురోగతితో పాటు నూతన వస్తు వాహనాల ప్రయత్నం కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆశించిన దానికంటే కూడా ఆర్థిక పురోగతి, దీంతో పాటుగా మీ పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీకు గౌరవ మర్యాదలు పెరగటము, అలాగే కీర్తి ప్రతిష్టలు లాంటివి పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థిక పురోగతి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, కుటుంబ శ్రేయస్సు గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మంచి ఫలితాలను ఇవ్వటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. బంధుమిత్రులు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి మీరు సమయం ఎక్కువగా గడపడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కీర్తి ప్రతిష్టలు పెరగటం, గౌరవ మర్యాదలు పెరగటం, ఆర్థిక పురోగతి ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించడంతో పాటు నూతన బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ తులారాశికి చెందిన స్త్రీలు వీరు కూడా అనేక విషయాల్లో వీరు మార్పుల గురించి అయితే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థిక పురోగతి మాత్రం వీరికి చక్కగా సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా ఆశించిన దానికంటే కూడా మంచి మార్పులు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో
పాలు పంచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, దీంతో పాటు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లాంటివి లభించటం, నూతన బరువు బాధ్యతలు స్వీకరించటం, అలాగే మీరు ఆశించిన పనిలో మీరు కోరిన విధంగా మీకు పేరు ప్రతిష్టలు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ప్రాజెక్టుల గురించి ఎదురు చేస్తున్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు అనేక చర్యలు పాటిస్తూ ఉంటారు. వారి పేరు మీదుగా పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఒక వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్తలు పాటించాలి. బంధుమిత్రులు కలిసే అవకాశాలు, వీటితో పాటుగా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ వీరికి విజయావకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి, నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, దీంతో పాటు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించటము, అలాగే మీ సహోద్యోగుల ఒక సహాయ సహకారాలు లభించటం, కుటుంబంలో కూడా ఆనందకరమైన వాతావరణం నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి హఠాత్తుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు వారికి ఆర్థిక పురోగతి, గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు పెరగటము ఇవన్నీ కూడా ఉండే సూచనలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా అది పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక పురోగతి, అనేక విషయాలలో వీళ్ళకి విజయావకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ శ్రేయస్సు గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. సంతానానికి సంబంధించి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి పనిని కూడా శ్రమతోటి పూర్తి చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, దీంతో పాటు చేసిన పని గురించి మీరు మీ యొక్క ఉన్నతాధికారులకి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఆశించిన దానికంటేనూ లేదా అనుకున్న దానికంటే కూడా ప్రతి పనిలోనూ కూడా నిరాశ, నిస్పృహ అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండే రోజుగా చెప్పుకుంటున్నాం. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన మీకు పేరు ప్రతిష్టలకి సంబంధించి భంగం వాటిల్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో కూడా ఆశించిన దానికంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. మొత్తం మీద మకర రాశి వారు అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక మకర రాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు, ధన నష్టం అధికంగా ఉంటుంది కనుక జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీరు కోరిన విధంగా, మీరు ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ మీకు పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. వీటితో పాటు బంధువర్గీయుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్ళటము, విహారయాత్రలు లాంటి వాటికి వెళ్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మీకు శుభ సూచనలు గోచరిస్తున్నాయి. వీటితో పాటు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా మానసిక ప్రశాంతత అనేది
బాగుంటుంది. దీంతో పాటు ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, అనుకున్న దానికంటే కూడా ప్రతి విషయంలోనూ కూడా మీకు ఆనందకరమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి కనపడుతున్నాయి. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి వ్యాపారపరంగా నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన ప్రాజెక్టులు, నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల్లో మాత్రం ఇబ్బందులు అనేవి కనపడుతున్న సమయానుకూలంగా ఆర్థికంగా మీకు సహాయం లాంటిది లభించే అవకాశాలు ఉంటాయి గనక ఈ విషయంలో ఈ రోజు మీరు ఇబ్బంది పడే అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు, ఉద్యోగానికి సంబంధించి మార్పులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇతర వృత్తులలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. తిరుమల క్షేత్రంలో పుష్కరిణికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణిలో స్నానం చేస్తే 3.5 కోట్ల పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ప్రతిరోజు సూర్యోదయం నుంచి ఉదయం 9 గంటల లోపు భూమండలంలో ఉన్న 3.5 కోట్ల పుణ్యతీర్థాలు పుష్కరిణిలో ప్రవేశిస్తాయి. ఆ సమయంలో పుష్కరిణిలో స్నానం చేస్తే 1000 సార్లు గంగా స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. పుష్కరిణి తీరంలో ధనం దానం చేసిన, సాలగ్రామం దానం చేసిన, ధాన్యం దానం చేసిన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. పుష్కరిణి తీరంలో దానం ఇచ్చే సమయంలో నీళ్లలో దిగి దానం పుచ్చుకునే వారి చేతుల్లో పుష్కరిణి జలం పోసి దానం ఇవ్వటం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. గరుడ పురాణంలో చెప్పబడిన 28 రకాలైన నరక బాధలు పోగొట్టే శక్తి పుష్కరిణి స్నానానికి ఉంటుంది. భయంకరమైన పాపాలు తొలగి దారిద్ర్య బాధలన్నీ పోగొట్టుకోవటానికి తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణి స్నానం విశేషంగా సహకరిస్తుంది. సృష్టి అంటే ఒక పదార్థాన్ని తీసుకొచ్చి సృజించడం, స్థితి నిలబెట్టడం, లయ దాన్ని కనపడకుండా చేసేసేది. ఇందులో మహాప్రళయమని ప్రతి యుగమునందు సంభవిస్తుంది. అటువంటి మహాప్రళయం సంభవించినప్పుడు ఇక కటిక చీకటి అయిపోతుంది. సూర్యచంద్రుల యొక్క గమనం ఇక ఉండదు. మత్స్యావతార విశేష ఘట్టంలో మీరు విని ఉంటారు. నీళ్ళన్నీ కూడా పొంగిపోతాయి. సముద్ర జలాలన్నీ పొంగిపోయి వాటిని ప్రళయ జలాలు అని పిలుస్తారు. ఆ ప్రళయ జలాలు భూమినంతటినీ ఆక్రమించేస్తాయి. ఆ గాఢాంధకారంలో ఇక సూర్యోదయం కానీ, సూర్యకాంతి కానీ, చంద్రకాంతి కానీ, నక్షత్రకాంతి కానీ ఏమీ ఉండవు. ఆ కటిక చీకట్లో ఈ భూమి అంతా ప్రళయ జలముల యందు మునిగిపోయినప్పుడు ఇక ఈ భూమి మీద జీవకోటి అన్నది ఏది ఉండదు. ఉండనప్పుడు ఆయన వటపత్రశాయిగా పడుకుని ఉంటాడు. అలా ఈ భూమి ప్రళయ జలముల యందు మునిగిపోయి ఉన్నదాన్ని మళ్ళీ సృష్టి ప్రారంభం చెయ్యాలి అని సంకల్పం చేస్తాడు. ఒకానొక యుగంలో ఈ ప్రళయ జలధిలో పడిపోయినటువంటి భూమిని పైకెత్తి జీవులకు ఆధారం చెయ్యాలి ఉండడానికి. అందుకని నేను ఈ భూమిని ఉద్ధరిస్తాను అని సంకల్పం చేస్తాడు. మహాభారతం శాంతి పర్వంలో తాను ఎందుకు అలా ప్రళయ జలాలలో పడిపోయినటువంటి భూమిని పైకెత్తుతూ ఉంటాడో, అలా ప్రళయ జలాల్లో పడిపోయినటువంటి భూమిని పైకెత్తి సృష్టికి తాను ఎలా దోహదపడుతూ ఉంటాడో తానే వర్ణిస్తాడు. కాబట్టి ఆ ప్రళయ జలముల యందు పడిపోయినటువంటి భూమిని ఆయన పైకి ఎత్తితే తప్ప అసలు సృష్టి అన్న మాటకు అర్థం ఉండదు. ఎందుకంటే జీవులు నిలబడడానికి ప్రదేశం ఉండదు.
జీవులందరూ వసించడానికి కావలసిన యోగ్యమైనటువంటి భూమిని జలముల నుండి పైకెత్తినటువంటిది విష్ణు స్వరూపం. దాన్ని గోవిందా అని పిలుస్తారు. కాబట్టి మనం ఉన్నాము అంటే ఆయన అనుగ్రహం చేతనే భూమి పైకెత్తబడింది. 2 ప్రళయ జలముల యందు ముంచేసిన ఆయనే. అందుకే పోతన గారు గజేంద్రమోక్షణ ఘట్టంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావలయవ్వండేకాకృతి వెలుగు అతని నీ సేవింతున్ అంటారు. లోకంబులు, ఈ లోకాలు ఏముండవు అప్పటిక. లోకస్తులు, ఆ లోకాలలో నివసించే వాళ్ళు ఉండరు. లోకేశులు, వాటిని పరిపాలిస్తున్నామన్న వాళ్ళు ఉండరు. తెగిన తుది, వీళ్ళందరూ ప్రళయ జలాలలో కలిసిపోయిన తర్వాత అలోకంబకు పింజీకటి కావల, ఈ లోకములు లేని స్థితిలో ప్రళయ జలాలు ఒకటే ఉండి కటిక చీకటితో ఉన్న కాలంలో, సూర్య చంద్ర నక్షత్రాలు కూడా లేనటువంటి సమయంలో, నత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమాం విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సత్యం తస్య భాషా సర్వమిదం విభాతి అని తానొక్కడే కోటి సూర్యుల పగిది ఈ చీకట్ల కావల ప్రకాశిస్తూ ఉంటాడు. అలా ప్రకాశించేటటువంటి పరమాత్మ స్వరూపమే మళ్ళీ ఈ భూమిని పైకి ఉద్ధరిస్తుంది. అలా ఉద్ధరించి నిలబెడతాడు. అలా నీటి నుండి పైకెత్తబడింది కాబట్టి భూమి అని ఒక పేరు. అలా భూమిని పైకెత్తినప్పుడు మొట్టమొదట సృష్టిలో వైకల్ప్యం వచ్చింది, ఇబ్బంది వచ్చింది. మధుకైటభులనేటటువంటి రాక్షసులు ఇద్దరూ కూడా శ్రీ మహావిష్ణువుతో పోరాటం చేశారు. వాళ్ళని సంహరించినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి కొవ్వు చేత తడిసిపోయింది భూమి అంతా. అందుకని మేదిని అని పేరు వచ్చింది.